చూసిరు కదా, ఒక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యిండు, జైలుకు కూడా పోయిండు. మార్చి 7వ తారీఖు వరకు రిమాండ్ విధించింది కోర్టు. నిజంగా మంచిగా వీడియోలు చేసుకుంటుంటే వీడియోల మీద వచ్చే రెవెన్యూ కాక డబ్బులకు అత్యాశపడి వీళ్ళు ప్రమోషన్ చేయడం వల్ల, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు. ఒక బాధితుడు పోయి కంప్లైంట్ ఇచ్చిండు, కంప్లైంట్ ఇచ్చినందుకు కేసు ఫైల్ చేశారు, రిమాండ్కి పంపించారు. మార్చి 7వ తారీఖు వరకు జైల్లోనే. నిజంగా ఇట్లాంటి వాళ్ళని తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు, ఇట్లా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటోళ్ళు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా కమిషనర్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళ వల్లనే మేము గేమ్ ఆడినాం, నష్టపోయినాము, మేము వీళ్ళ ఫాలోవర్స్మి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది, వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది. ఎవరైనా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చెయ్యాలి అంటే ఒక్కటికి 10 సార్లు ఆలోచించాలి. ఏమన్నంటే ఒక్కొక్కటి స్టైల్గా ఆ సినిమా హీరో చేస్తలేడా, ఈ సినిమా హీరో చేస్తలేడా అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. ఎట్లా చేస్తారంటే ఇంగ్లీష్లో చేస్తారు, వేరే దేశం నుంచి. మాకు వేరే దేశంలో అభిమానులు ఉన్నారు కాబట్టి మేము దానికోసం చేస్తామని చెప్పేసి ఆ సెలబ్రిటీలు చేస్తుంటారు. వాళ్ళతోని వీళ్ళు కంపేర్ చేసుకొని వీళ్ళు ప్రమోషన్ చేసిర్రు. లాస్ట్కి ఏమైంది, జైలు పాలు అయిపోయిండు. తెలంగాణలో కూడా చాలామంది, ఎంతోమంది చనిపోయారు, ఆంధ్రాలో కూడా చనిపోయారు. ఇంకా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఇప్పటికీ, అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ఆడి నష్టపోయి అప్పులల్లో ఇరుక్కపోయి బయటికి రాలేక సతమతం అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే కమిషనర్ గారికి కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే మీకు ఎక్కడెక్కడ అయితే అప్పులు అయితే ఉన్నాయో అప్పుల వాళ్ళ నుంచి కొంచెం మీకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు చెప్తారు, కొద్ది రోజులు అయినాక మీరు ఇట్లా వీళ్ళ మీద మీరు దాడులు చేయొద్దు, ఏం చేయొద్దు, వీళ్ళు భయపడుతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి కొద్ది రోజులు ఆపుతారు. ఎవరైనా అట్లాంటి బాధితులు ఉంటే, బెట్టింగ్ యాప్లు ఆడి అప్పుల పాలయ్యి నష్టపోయి బయటికి రాలేక కొట్టుమిట్ట ఆడుతున్న వాళ్ళు ఉంటే